మహబూబ్ నగర్ లో సిపిఐ నేతలు ఆందోళన చేశారు. తెలంగాణ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్నా ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని తెలంగాణ చౌరస్తాలో ధర్నా చేశారు. కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని, అదనపు పింఛన్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. మహిళలకు 2500 ఇస్తానని ఇప్పటికీ అమలు చేయలేదని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. గడుస్తున్నా ఈ రోజు వరకు వాళ్ళు ఇచ్చిన హామీల్లో అన్నీ ఒక ఫ్రీ బస్ అంటాడు, బస్సులో మందిని కుక్కుతాడు, కొత్త బస్సులు వేయడు, లేదా రుణమాఫీ అంటాడు. ఆ రుణమాఫీలో కూడా 50% రైతాంగాన్ని కూడా రుణమాఫీ కాకుండా 10 సంవత్సరాలుగా కేసీఆర్ రేషన్ కార్డు ఇవ్వలేదని నీవే ఆరోపణ చేస్తావు. ఆ రేషన్ కార్డు క్రైటీరియాగా పెట్టేందుకు అర్హులైన వారందరూ కూడా రుణమాఫీ కాకుండా పోయింది. కనుక రేషన్ కార్డు క్రైటీరియా ఎత్తేసి పాస్బుక్ను ఆధారంగా తీసుకొని నీ రుణమాఫీని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నావు. అదే రకంగా నీవు మహిళలకు నీవు ఏదైతే గుర్తిస్తున్నావో, ఆ వ్యవసాయ కూలీలకు ఏదైతే గుర్తిస్తున్నావో, లేదా ఆటో కార్మికులకు ఏదైతే గుర్తిస్తున్నావో ఆ మాట చెప్పినావు కానీ అమలు చేయట్లేదు. కనుక నువ్వు చెప్పిన ఎన్నికల్లో చెప్పిన వాగ్దానాలన్నింటినీ కూడా అమలు చేయండి అని. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా నిరంకుశ పాలన వద్దని కమ్యూనిస్టులుగా మేము కూడా భావించి కేసీఆర్ పాలన వద్దన్నాము. కేసీఆర్ అడుగుజాడలు గొప్పగా చెప్పుకునే కన్నా ఉండదు. వాగ్దానాలు